సోదరీ సోదరులారా, ఈ రోజున ద్వితీయోపదేశకాండం 21 అధ్యాయం సంగ్రహంగా వినండి. మోషే మాట్లాడుతున్నాడు. యెహోవా మీకిచ్చిన దేశం, అది వాగ్దత్త భూమి. పొలములో ఎవడైనా చంపబడితే, అతణ్ణి చంపినదెవరో తెలియకపోతే ఆ శవాన్ని పరిశీలించాలి. పెద్దలు, న్యాయాధిపతులు వచ్చి చంపబడిన వాని చుట్టూ ఉన్న పురముల దూరాన్ని కొలిపించాలి. ఏ ఊరు ఆ శవానికి సమీపంగా ఉన్నదో ఆ ఊరి పెద్దలు ఒక పెయ్యను తేవాలి. ఆ పెయ్య ఏ పనికి పెట్టబడనిదై, కాడి ఏడవనిదై ఉండాలి. ఆ పెయ్యను ఏటి లోయలోనికి తోలుకొని పోవాలి. ఆ లోయ ప్రదేశం దున్నబడనిది, విత్తబడనిదై ఉండాలి. అక్కడ, అనగా ఆ లోయలో, ఆ పెయ్య మెడను విరగదీయాలి. అప్పుడు యాజకులైన లేవీయులు వస్తారు. వారి నోటి మాట చేత ప్రతి వివాదము, దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యము విమర్శింపబడాలి. యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించడానికి ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ మెడ విరగదీయబడిన ఆ పెయ్యపైన తమ చేతులు కడుక్కోవాలి. వారు చెప్పాలి, మా చేతులు ఈ రక్తమును చిందించలేదు, మా కన్నులు ఇది చూడలేదు. యెహోవా, నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనియ్యి. ఇశ్రాయేలీయుల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దు. అప్పుడు ప్రాణము తీసిన దోషానికి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఈ విధంగా నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేసేటప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణ విషయమైన దోషాన్ని పరిహరిస్తావు. ప్రియ శ్రోతలారా, ఈ అధ్యాయంలో హత్యను గురించి, వివాహాన్ని గురించి, కుటుంబాలలో పిల్లల తిరుగుబాటును గురించి అనేక నియమాలు చెప్పబడినాయి. 8వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు మత విషయికమైన జాతీయ నియమాలు ఎన్నెన్నో విన్నాము. ఇశ్రాయేలు జాతీయ జీవనంలో ప్రాముఖ్యమైన నియమావళి ఈ అధ్యాయంలో వివరంగా చూపబడడం ఒక విశేషం. ఒక వ్యక్తి హత్య చేయబడినప్పుడు అతని శవం పొలములో పడి ఉంటే ఆ శవానికి దగ్గరలో ఉన్న పురమేదో ముందు కనుక్కోవాలి. దగ్గరగా ఉన్న స్థలాన్ని కొలత చూచి నిర్ధారణ చెయ్యాలి. ఈ వ్యక్తి యొక్క హత్యకు పురప్రముఖులే బాధ్యత వహించాలి. తప్పదు, గత్యంతరం లేదు. గమనించాలి, ఒక నేరం జరిగినప్పుడు ఆ పట్టణమంతా దానిని గురించి సంజాయిషీ చెప్పుకోవాలి. పౌరులందరూ ఆ విషయమై పూచీ తీసుకోవాలి. ఒకవేళ ఆ ఊరివారిలో ఎవరూ అతణ్ణి హత్య చేసి ఉండకపోవచ్చు. అయినా వారిదే జవాబుదారీ. ఆ ఊరి పెద్దలు రావాలి, క్షమాపణ అడగాలి, దేవుని వద్ద క్షమాభిక్ష వేడుకోవాలి. ఈ సందర్భంలో మీకొక సంగతి చెప్పాలి. యేసుక్రీస్తు శిబిరము వెలుపల బహిరంగముగా సిలువ వేయబడ్డాడు. అయితే ఆయన మరణం హంతకులను రక్షించింది. రోమా శతాధిపతుల్లో ఒకడు యేసును సిలువ వేశాడు. అతడు యేసును అంగీకరించి రక్షణ పొందాడు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 21 అధ్యాయం 10 నుండి 17 వచనం వరకు వినండి. నీవు శత్రువుతో యుద్ధం చేస్తావు, గెలుస్తావు. అక్కడ ఉన్న స్త్రీలను చెరపట్టి తెస్తావు. వారిలో రూపవతి అయిన ఒక స్త్రీని చూచి మోహించి ఆమెను పెండ్లాడగోరుతావు. నీ ఇంట ఆమెను చేర్చుకుంటావు. అప్పుడు నీవేమి చెయ్యాలంటే, ఆమె తల క్షౌరం చేయించుకోవాలి, గోళ్లు తీయించుకోవాలి, తన చెరబట్టలు తీసివేసి 1 నెల రోజులు తన తండ్రులను గురించి ప్రలాపించడానికి నీవామెకు సెలవియ్యాలి. తరువాత నీవు ఆమె వద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకోవచ్చు. ఆమె నీకు భార్య అవుతుంది. నీవు ఆమె వలన సంతృప్తి నొందని ఎడల ఆమె మనస్సు వచ్చిన చోటికి ఆమెను సాగనింపవలనే కాని ఆమెను ఎంతమాత్రము వెండికి అమ్మకూడదు. నీవు ఆమెను అవమానపరిచావు గనుక ఆమెను దాసిలాగా చూడకూడదు. శ్రోతలారా, యుద్ధంలో చెరపట్టి తెచ్చిన స్త్రీల విషయం ఇక్కడ ప్రస్తావించబడింది. ఆమె ఒక యుద్ధ ఖైదీ.
ఆమె యొక్క హక్కులను కాపాడడానికి దేవుడు ఈ నియమాన్ని విధించాడు. ఆమెను వివాహమాడినప్పుడు ఆమె పట్ల అతడు తన ధర్మాన్ని నిర్వర్తించాలి, లేదా ఆమెకు స్వేచ్ఛనివ్వాలి. ఆమె దాసి కాదు, అతని భార్య. ఇప్పుడు మరో సమస్య పేర్కొనబడింది. ప్రేమించబడినది ఒకతే, ద్వేషించబడినది ఒకతే. ఇద్దరు భార్యలు ఒక పురుషునికి ఉంటే, ఆ ఇద్దరు భార్యలు వాని వలన బిడ్డలను కంటే, జ్యేష్ఠ కుమారుడు ద్వేషించబడిన దాని కొడుకైన ఎడల, తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చిన రోజున, ద్వేషించబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషించబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచాలి. వీడు వాని బలప్రారంభం గనుక జ్యేష్ఠత్వాధికారం వీనిదే. ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయో యాకోబు జీవితమే మనకు గొప్ప హెచ్చరిక చేస్తున్నది. రాహేలు, లేయా వీరిద్దరి మధ్య చెలరేగిన పోరాటం యాకోబు మనశ్శాంతిని హరించి వేసింది. ఇప్పుడు కుటుంబంలో పిల్లల తిరుగుబాటును గురించి ప్రస్తావించబడింది. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాటగాని తల్లి మాటగాని వినక అతణ్ణి శిక్షించిన తరువాత కూడా అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల, అతని తల్లిదండ్రులు అతణ్ణి పట్టుకొని ఊరి గవిని వద్ద కూర్చుండే పెద్దల వద్దకు అతణ్ణి తీసుకుని వచ్చి ఊరి పెద్దలతో చెప్పాలి. మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు. మా మాట వినక తిండిబోతూ తాగుబోతూ అయ్యాడు. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతణ్ణి చావగొట్టాలి. ఆ విధంగా ఆ చెడుతనాన్ని మీ మధ్య నుండి పరిహరిస్తావు. ఇది ఇశ్రాయేలీయులందరూ విని భయపడతారు. ఇది తప్పిపోయిన కుమారుల వృత్తాంతం. ధర్మశాస్త్రం ప్రకారం తప్పిపోయిన కుమారుణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి. గాని ప్రభువు లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని కథ చెప్పినప్పుడు పరిసయ్యులకు మతిపోయి ఉండవచ్చు. చిన్న కొడుకు దూరదేశం వెళ్ళిపోయాడు, అక్కడ చెడిపోయాడు, పాడైపోయాడు. అతడు తిరిగి వచ్చినప్పుడు పెద్ద కుమారుడు ఏమనుకున్నాడు? ధర్మశాస్త్రం ప్రకారం వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి. కాని తండ్రి అతణ్ణి ముద్దు పెట్టుకొని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఇది అతనికి మింగుడు పడలేదు. తండ్రి అంటున్నాడు, కుమారుడా, చచ్చిపోయి బతికావు, తప్పిపోయి దొరికావు, రా, విందు చేసుకుందాం. సోదరీ సోదరులారా, మనమిప్పుడు ధర్మశాస్త్రం క్రింద లేము. మనం దేవుని వద్దకు వచ్చినప్పుడు మన పాపాలను ఒప్పుకుంటాము. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపాలు క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రీకరిస్తాడు. ఇప్పుడు మనకు తీర్పు లేదు, కనికరము, కృప ఉన్నాయి. ఆయన కృపామయుడు, మనల్ని ప్రేమతో స్వీకరిస్తాడు. ఈ అధ్యాయం ముగింపులో మరొక నియమం చెప్పబడింది. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతణ్ణి చంపి మానుమీద వేలాడదీసిన ఎడల అతని శవం రాత్రివేళ ఆ మానుమీద నిలువకూడదు. వేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు. గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిస్తున్న దేశాన్ని నీవు అపవిత్రపరచుకుండునట్లు అగత్యముగా వానిని పాతిపెట్టాలి. ఉరితీయబడినవాడు ఆ మానుకు అలాగే వేలాడుతూ రాత్రంతా ఉండిపోవాలి. మానుమీద వేలాడినవాడు శాపగ్రస్తుడు. సాధారణంగా మరణశిక్ష రాళ్లతో కొట్టి చంపడమే. ఉరితీసే విధానం ఇశ్రాయేలీయులు ఎన్నడూ ప్రయోగించి ఉండలేదు. అయితే రాళ్లతో కొట్టి చంపి ఆ శవాన్ని మానుకు వేలాడదీస్తారు. అనగా ఆ వ్యక్తి అంత భయంకరమైన నేరం చేశాడని అర్థం. అది ఇతరులకు హెచ్చరికగా ఉంటుందని వారి భావం. రాత్రి ఆ శవాన్ని చెట్టు నుండి తొలగించి పాతిపెడతారు. ఆ నేరస్థుడు చేసిన నేరం ఎంత ఘోరమైనదో ప్రజలకు చూపడానికి అలా చేస్తారు. ఈ ధర్మశాస్త్ర నియమం ఏమిటో
మోషేకు కూడా ఆ సందర్భంలో అర్థమై ఉండకపోవచ్చు. గలతీ పత్రిక 3:13 అపొస్తలుడైన పౌలు ఇదే సందర్భాన్ని సూచిస్తూ అన్నాడు, క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు. ఇందును గూర్చి రాయబడి ఉన్నది, మానుమీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనను తీర్పు నిమిత్తమై రోమీయులకు అప్పగించారు. అప్పుడు రోమా ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వం మాత్రమే మరణశిక్ష విధించగలదు. అందుచేత మన ప్రభువు రోమీయుల శిలువ మీద చంపబడ్డాడు. ఈ శిలువను మాను అని కూడా అంటారు. పౌలంటున్నాడు, యేసు శిలువపై వేలాడుతూ మన పాపాలను తన మీద మోసుకొని శాపగ్రాహి అయ్యాడు. ధర్మశాస్త్ర శాపం నుండి మనల్ని విమోచించడానికి ఆయన తానే శాపగ్రాహి అయ్యాడు. పాప శాపము నుండి, పాపశిక్ష నుండి మనల్ని విమోచించాడు. మనకు పాపక్షమాపణ ప్రాప్తించింది. ఎందుకనగా ఆయన మన కోసం శాపమైనాడు. సోదరీ సోదరులారా, యేసు హత్యలో నేరస్తులెవరు? రోమీయులా? యూదులా? కాదు. నీవు నేను కూడా ఆయన మరణానికి కారకులం. మన కోసమే ఆయన చనిపోయాడు. మనమే ఆయన మరణానికి బాధ్యులం. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో మొదటి 9 వచనాలు హత్య నేరాన్ని గురించి, 10 నుండి 14 వరకు చెరపట్టబడిన స్త్రీని పెండ్లాడగోరిన వారికి హెచ్చరికలు, ఆ తరువాత కుమారుల జ్యేష్ఠత్వపు హక్కు, 15 నుండి 17 వరకు నేరస్థుడైన కుమారునికి విధింపబడిన శిక్ష, 22 నుండి 23 వరకు మానుకు ఉరితీయబడిన వ్యక్తిని గురించి. గమనించాలి, పొలం దున్నని పెయ్య, దున్నబడని పొలం, హత్య చేయబడిన వ్యక్తి, ఈ విషయాల్లో జీవము మరణము మధ్య తారతమ్యము చూపబడింది. యుద్ధ ఖైదీగా వచ్చిన స్త్రీ, ఆమె తిరిగి తన వారిని జీవితాంతం వరకు చూడబోదు. ఆమె ఇప్పుడొక ఇశ్రాయేలీయుణ్ణి పెళ్లాడబోతున్నది. చచ్చిపోయి బతికినట్లే ఆమెకు అది ఒక అనుభూతి. తండ్రి చనిపోతూ తన జ్యేష్ఠ కుమారుని హక్కును పరిరక్షించాలి. తిరుగుబాటు చేసే కొడుకు క్రమశిక్షణకు లొంగనప్పుడు మరణశిక్షకు అప్పగించాల్సి వస్తుంది. నేరస్తుడి శవం రాత్రిపూట చెట్టుకు వేలాడుతూ ఉండకూడదు. ఇశ్రాయేలు భూమి అపవిత్రం కాకూడదు. చూచారా, ఈ అధ్యాయమంతటా చావు బతుకు మన కండ్లకు కట్టినట్లు చూపబడ్డాయి. ఈ అధ్యాయంలో మొదటి నేరం ఆ ఊరంతటికీ చెందింది. చిట్ట చివరిది కూడా ఊరంతటికీ చెందిన సమస్య. ఈ రెండిటిలో శవం కనపడుతుంది. దానిని గురించి చర్య తీసుకోవాలి. మొదటి నేరం హత్య చేయబడినవాడు. ఇతడు బాధితుడు, అన్యాయానికి గురి అయినాడు. నేరస్తుడు ఎవడో తెలియదు. కాని ఈ అధ్యాయంలో చివరి భాగంలో కనపడుతున్న శవం ఒక నేరస్తునిది. గమనించాలి, హత్య చేయబడిన వాని శవం పొలంలో దొరికింది. దానిని బట్టి గ్రామస్తులు ఒక పెయ్యను తెచ్చారు. పెయ్య పాపపరిహార బలికి పనికిరాదు. ఇక్కడ దాని రక్తము కారలేదు. దాని మెడ మాత్రం విరువబడింది. అనగా ఆ ఊరి పెద్దలు సాక్ష్యమిస్తున్నారు. పెయ్య మెడ విరిచిన తరువాత యాజకుడు వస్తున్నాడు. పెద్దలు చేతులు కడుక్కుంటున్నారు. మేము నిర్దోషులం అనడానికి అది సాక్ష్యం. మత్తయి సువార్త 27:24 పిలాతు ఏమి చేశాడో మీకు జ్ఞాపకం ఉందా? పిలాతు అల్లరి ఎక్కువవుతున్నదే కాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహమెదుట చేతులు కడుక్కొని అన్నాడు, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకోండి. అదే మాట ఇక్కడ పెద్దలంటున్నారు. మా చేతులు ఈ రక్తమును చిందించలేదు. యెహోవా, ప్రాయశ్చిత్తం దయచెయ్యి. ఈ అధ్యాయంలో మిగతా 3 ధర్మసూత్రాలు కుటుంబానికి సంబంధించినవి. మొదట భార్య హక్కులను గురించి. యుద్ధ ఖైదీని ఒకడు పెళ్లాడుతున్నాడు. 2 భార్య, కుమారుడు.
జ్యేష్ఠ కుమారునికి సంబంధించిన న్యాయం. మూడోది తిరుగుబాటు చేసే కుమారుడు. యుద్ధ ఖైదీగా వచ్చిన స్త్రీ అవివాహిత. ఆమె నెల రోజులు సంతాపం ప్రకటిస్తుంది. తన తండ్రి మొదలైన వారిని గూర్చిన సంతాపం వెలిబుచ్చింది. భర్త విషయం చెప్పబడలేదు, ఎందుకనగా ఆమె అవివాహిత. ఆమెను భార్యగా చూడాలి గాని దాసిగా చూడకూడదు. ఇకపోతే రెండో ధర్మసూత్రం. అతనికి 2 భార్యలున్నారు. ఆ ఇద్దరిలో ఒకామెనే అతడు ప్రేమిస్తాడు. ఆమెకు పుట్టినవాడు జ్యేష్ఠుడు కాకపోయినా అతనికి స్వాస్థ్యం ఇవ్వడం నేరం. ఇలాంటి వివాదంలోనే యాకోబు కూడా పడ్డాడు. జ్యేష్ఠునికి ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమివ్వాలి. ఇది ధర్మశాస్త్ర నియమం. 2 రాజులు 2వ అధ్యాయం 9వ వచనంలో ఎలీషా ఏలీయాతో అన్నాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు ఇవ్వు, అనగా నేను నీ వారసుణ్ణి అని ధృవీకరించు. ప్రవక్తల శిష్యులు ప్రవక్తల కుమారులే. ఈ అధ్యాయంలో 3వ ధర్మసూత్రం తప్పిపోయిన కుమారుణ్ణి గురించి. అతనికి మరణశిక్ష విధించబడింది. తల్లిదండ్రి కలిసి ఏకీభవించి ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ కుమారుడు తల్లిదండ్రుల మాట వినడు, మొండి పిల్లవాడు. ఇశ్రాయేలీయులు కూడా మెడవంగని జనాంగమే. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఇలాంటి శిక్ష ఇశ్రాయేలు చరిత్రలో అమలుపరచబడినట్లు బైబిలులో ఎక్కడా దాఖలా కనపడదు. అయితే ఇందులో మనం ఒక పాఠం నేర్చుకోవాలి. అవిధేయత, తిరుగుబాటు కుటుంబంలో ఉండకూడదు. దానిని ఉదాసీనంగా చూస్తూ ఊరుకోకూడదు. వెంటనే తగు చర్య తీసుకోవాలి. మరొక మాట, ఒక క్రైస్తవ సమాజంలో లేదా సంఘంలో ఒక నేరం జరిగినప్పుడు సమాజమంతా దానికి నైతిక బాధ్యత వహించాలి. దానిని గురించి ఏమీ పట్టనట్లు ఊరుకోకూడదు. భౌతిక, సాంఘిక, నైతిక బాధ్యతలు వారే వహించాలి. ఈ సందర్భంలో ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. యుద్ధ ఖైదీలు బానిసలవుతారు. స్త్రీలను అంతఃపురంలో చెలికత్తెలుగా మాత్రమే ఉంచేవారు. కాని ధర్మశాస్త్ర ప్రకారం వారిలో ఒక స్త్రీని అతడు పెళ్లాడితే ఆమెను భార్యగా స్వీకరించాలి. ఆమె చెలికత్తె కాదు, దాసి కాదు. ఆమె సంతాప దినాలు నెరవేరే వరకు వ్యవధి ఇవ్వాలి. ఆమెను బానిసగా అమ్మకూడదు. ఆమెను పనికత్తెగా వాడుకోకూడదు. 2 భార్యల వ్యవహారంలో వారికి కలిగిన కుమారుల విషయంలో జ్యేష్ఠుని హక్కులు కాపాడబడాలి. ఒకతను ప్రేమిస్తున్నాడు, ఒకతను ద్వేషిస్తున్నాడు. అంటే వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యమిస్తున్నాడని భావం. అలాగే యాకోబు లేయా రాహేలులను చూచాడు. ద్వేషించటమంటే హింసించటమని కాదు. దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. లూకా 14వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు అన్నాడు, ఎవడైనా నా వద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అనగా ద్వేషించటం అనే మాటకు బైబిలులో ఈ సందర్భంలో తక్కువ ప్రేమించటం అని గ్రహించాలి. మరో మాట, యెహోషువ హాయి రాజును చంపి సాయంకాలం వరకు అతణ్ణి మానుమీద వేలాడతీశాడు. పొద్దుగుంకుతున్నప్పుడు అతడు సెలవీయగా జనులు వాని శవమును మానుమీది నుండి దించి ఆ పురద్వారము ఎదుట దానిని పడవేసి దానిమీద పెద్ద పెద్ద రాళ్లు కుప్పగా పడవేశారు. అది నేటి వరకు ఉన్నది. యెహోషువ 8వ అధ్యాయం 29వ వచనం. మరో సందర్భంలో యెహోషువ శత్రువులను 5గురిని చంపి వారిని 5 చెట్ల మీద వేలాడదీశాడు. పొద్దుగుంకే సమయాన యెహోషువ సెలవీయగా జనులు చెట్టుమీది నుంచి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవాలను పడవేసి ఆ గుహాద్వారాన పెద్ద రాళ్లు వేశారు. ఆ రాళ్లు నేటి వరకు ఉన్నవి. యెహోషువ 10వ అధ్యాయం 26, 27 వచనాలు. చూచారా? యెహోషువ ధర్మశాస్త్ర ప్రకారమే చేశాడు. పాఠం సమాప్తం.
మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి సమృద్ధి కృప, తండ్రి సృష్టికర్త అయిన దేవుని శాశ్వత ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సమాధానములు మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.